ఇంగ్లీష్‌ని నేర్చుకోవాలి అంటే మనకి దాని యొక్క గ్రామర్‌ని కరెక్ట్‌గా మనం తెలుసుకోవాలి. గ్రామర్ కరెక్ట్‌గా తెలుసుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం అయిపోతుందనమాట. ఒక నీట్‌గా, ఒక ఎఫిషియంట్‌గా, ఒక క్లియర్ ఇంగ్లీష్‌ని మనం నేర్చుకోవాలి అంటే, ఒక స్ట్రాంగ్ మనం కమ్యూనికేషన్ పెంచుకోవాలంటే, మనం ఖచ్చితంగా ఇంగ్లీష్‌ని దాని బేసిక్స్ నుంచి నేర్చుకుంటే అప్పుడు మనం కాన్ఫిడెన్స్‌గా ఇంగ్లీష్‌ని మాట్లాడగలం. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఇంగ్లీష్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టెన్సెస్ కోసం. టెన్సెస్‌లో మనం ఆల్రెడీ ఒక రకాన్ని తెలుసుకున్నాం ముందే. ఏంటిది ప్రెజెంట్‌లో దాని యొక్క 4 సబ్ టైప్స్ కోసం తెలుసుకున్నాం అనమాట. ప్రెజెంట్ టెన్స్ యొక్క మళ్ళీ దాని యొక్క 4 సబ్ టైప్స్ కోసం తెలుసుకున్నాం. ఈసారి మనం పాస్ట్ టెన్స్ మళ్ళీ దాని యొక్క 4 సబ్ టైప్స్ కోసం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేయండి. చూడండి, ఈరోజు మనం తెలుసుకుంటున్నాం పాస్ట్ టెన్స్ కోసం. పాస్ట్ టెన్స్ అంటే ఏమిటి? ఆల్రెడీ గతంలో జరిగిన దాన్ని మనం పాస్ట్ టెన్స్ అంటామన్నమాట. గతంలో జరిగిన ఈవెంట్స్ కానీ, ఏమైనా యాక్షన్స్ కానీ, ఏ పనులైనా సరే పాతకాలంలో అంటే ఆల్రెడీ జరిగిపోయిన వాటిలో పాస్ట్‌లో జరిగితే, గతంలో జరిగితే వాటిని మనం పాస్ట్ టెన్స్‌లో లెక్క వేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇక్కడ రాసాం మనం డెఫినేషన్ చూడండి. యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్. పాస్ట్ అంటే ఆ ముక్కలోనే ఉంది. ఏమని? ఆ పదంలో ఉంది, ఆ వర్డ్‌లో ఉంది. ఏమని? ఆల్రెడీ మనకి జరిగినది అని దాన్ని అర్థం అనమాట. జరిగిన దానికోసం చెప్తున్నాం అనమాట. ఆల్రెడీ జరిగిపోయింది గతంలో, అదనమాట. గతం అని అర్థం. పాస్ట్ అంటే అర్థం గతం. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దానిలో 4 సబ్ టైప్స్ చూద్దాం అనమాట. పాస్ట్ అంటే మనకు అర్థమైంది కదా, ఆల్రెడీ జరిగిన ఈవెంట్స్ కానీ, యాక్షన్స్ కానీ ఏవైతే మనకి గతంలో జరిగాయో దాన్ని మనం పాస్ట్ టెన్స్ అంటాం. పాస్ట్‌లో మళ్ళీ 4 సబ్ టైప్స్ వస్తాయి. దానికోసం మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ స్ట్రక్చర్స్ మీద ఫోకస్ చేయండి గైస్. ఈ స్ట్రక్చర్స్ కానీ మీరు ఫోకస్ చేస్తే, ఆ స్ట్రక్చర్స్ మీరు కరెక్ట్‌గా తెలుసుకుంటే ఈజీగా మీరు వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ మిస్టేక్స్, మీరు వితౌట్ మేకింగ్ ఎనీ ఎర్రర్స్, యూ కెన్ ఏబుల్ టు స్పీక్ ద ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ అండ్ ఎన్హాన్స్ యువర్ ఇంగ్లీష్ టాకింగ్ స్కిల్స్. ఓకేనండి, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. ఓకేనండి. చూడండి, ఇప్పుడు చూడండి, సింపుల్ పాస్ట్లో మనకి ఏమొస్తుంది? దాని యొక్క మనం స్ట్రక్చర్ తెలుసుకోవాలి. సింపుల్ పాస్ట్ అంటే ఫస్ట్ మనం స్ట్రక్చర్ చూడండి. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. వర్బ్లో ఏంటి? పాస్ట్ ఫార్మ్ ఉంటే సరిపోతుందంట. వర్బ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గో, వెంట్, గాన్, V1, V2, V3 ఆ 3 ఫార్మ్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఏం అవసరం లేదు. జస్ట్ సింపుల్గా వర్బ్లో పాస్ట్ ఫార్మ్ ఉంటే సరిపోతుందన్నమాట. పాస్ట్ ఫామ్తో పాటు ఆబ్జెక్ట్ మనకు తెలుసు, అలాగే ఆబ్జెక్ట్ ఉండాలన్నమాట. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడు ఉండేది మనకి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆబ్జెక్ట్ కోసం మనం ఆల్రెడీ పాత వీడియో డిస్కస్ చేసుకున్నాం. మీకు కావాలంటే కింద మన వేరే వీడియోస్లో చూడొచ్చు. దాంట్లో మనం సబ్జెక్ట్ కోసం, ఆబ్జెక్ట్ కోసం, వర్బ్ కోసం, అడ్వర్బ్ కోసం, వాల్యూ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇప్పుడు సబ్జెక్ట్లో నేను ఏం తీసుకుంటాను? హీ అని తీసుకుంటాను. ఓకేనండి. ఇప్పుడు హీ వర్బ్ అంటే ఏంటి? ప్లే. దాంతోపాటు పాస్ట్ ఫామ్ కాబట్టి ప్లేడ్ అని తీసుకున్నమాట. హీ ప్లేడ్ ద ఫుట్బాల్ యెస్టర్డే అని రాసుకోవచ్చు. హీ ప్లేడ్ ద ఫుట్బాల్ యెస్టర్డే. ఒక సెంటెన్స్ అయిపోయింది. దాంతోపాటు ఇంకొకటి మనం ఫామ్ చేసుకుందాం కావాలంటే. ఏముంటుంది? పేరుని కూడా తీసుకోవచ్చు మనం కావాలంటే. ఏమైనా పేరు కావాలంటే పేరుని తీసుకోవచ్చు. సురేష్ తీసుకుందాం. సురేష్ రీడ్ పని కదండి, ఏదైనా చెప్పాను కదండి, చదువుతుంటుందని వర్బ్ అని చెప్తుంటాం అనమాట. సురేష్ రీడ్ పాస్ట్ ఫామ్ కాబట్టి సురేష్ రీడ్. పాస్ట్ ఫామ్లో కూడా రెడ్ అని చదువుతాం, అంతకు మించి ఇంకేం ఉండదు అనమాట. సురేష్ రెడ్ ద బుక్, అంతే అనమాట. సురేష్ రెడ్ ద బుక్ యెస్టర్డే అని చెప్పొచ్చు, ఎందుకంటే పాత నెలలో జరిగింది కాబట్టి. అదనమాట. తర్వాత చూడండి, పాస్ట్ కంటిన్యూ. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం పాస్ట్ కంటిన్యూస్ కోసం. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఫస్ట్ మనం స్ట్రక్చర్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్లో మనం చూడాల్సింది ఏమిటి? స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వేర్ ప్లస్ వర్బ్, దాంతోపాటు ఐఎన్జీ ఫార్మ్ వస్తుంది అనమాట. ప్రతి వర్బ్తో పాటు మనం ఐఎన్జీ ఫార్మ్ని యాడ్ చేస్తుంటాం. ఐఎన్జీ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు దీంట్లో మనం ఇంకోటి చూసుకుంటే ఏమిటంటే, పాస్ట్ కంటిన్యూస్లో అంటే ఏమిటి? ఆల్రెడీ గతంలో ఒక పని కొంతకాలం వరకు జరుగుతూ ఉందన్నమాట. దానికి మనం పాస్ట్ కంటిన్యూస్ వాడుతాం అనమాట. పాస్ట్ కంటిన్యూస్ మనం అంటే ఏమిటండి? ఆల్రెడీ మనం గతంలో ఒక పని జరుగుతూ ఉందన్నమాట కొంతకాలం వరకు. ఓకేనండి, దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ అని చెప్తాం అనమాట. దాని స్ట్రక్చర్ని చూడండి. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వేర్ ప్లస్ V1 వెర్బ్తో పాటు ఐఎన్జీ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు దీంట్లో మనం చూడాల్సింది ఒక సెంటెన్స్ ఫార్మ్ని చూద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్లో మనం ఒక పేరుని తీసుకుందాం. సుభాష్ వాజ్. వర్బ్ అంటే ఏంటి? ఏదైనా పని కాబట్టి సుభాష్ వాజ్ ప్లే ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. ప్లేయింగ్. వెర్బ్లో మనం రీడ్ తీసుకుంటే రీడ్తో పాటు ఐఎన్జీ ఫామ్ రీడింగ్ చెప్పుకున్నాం కదండి, సేమ్ అంతే అనమాట. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం? సుభాష్ వాజ్ ప్లేయింగ్ ద క్రికెట్ యెస్టర్డే. సుభాష్ వాజ్ ప్లేయింగ్ ద క్రికెట్, అంతే.
అయిపోయింది. చాలా సింపుల్ అనమాట అది. ఇప్పుడు వజ్ అంటే మనం ఒక పర్సన్‌ని సింగులర్ పర్సన్‌లో వాడేది. వర్ అంటే ప్లూరల్ పర్సన్‌లో వాడేదనమాట. అంతే, అంతకు మించి ఇంక లేదు. వర్ అంటే మనం ఏం వాడుకోవచ్చు. ఎలాగంటే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఒకటి స్టూడెంట్స్ వాడతాను సరే. స్టూడెంట్స్ వేర్ ప్లేయింగ్ ద క్రికెట్ యెస్టర్‌డే అంతే. అంతకు మించి ఇంకేం లేదనమాట. చూడండి ఇప్పుడు నెక్స్ట్ చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఆల్రెడీ గతంలో ఒక పని జరగక ముందు ఇంకో పని ఆల్రెడీ అయిపోయి ఉంటే. ఏవండి పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఆల్రెడీ ఒక పని జరగక ముందు ఇంకొక పని అయిపోయిందనుకోండి, అప్పుడు దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటున్నాం అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మీరు ఒక ఇంటికి చుట్టాలింటికి వెళ్లారు. వాళ్ళు ఎలాగైనా ఏం చెప్తున్నారు, నిన్న మేము ట్రైన్‌లో ఎక్కి బయలుదేరాము ఊరికి. దానికి వెళ్ళక ముందు నేను ఇంట్లో బట్టలను ఉతికేసానని చెప్తున్నారన్నమాట. అంటే ఏమిటి, ఆల్రెడీ బట్టలు ఉతికేసి ఆవిడ ట్రైన్‌లో ప్రయాణించడం మొదలుపెట్టారన్నమాట నిన్న. ట్రైన్ జర్నీ చేశారంట. అర్థమైందా? అలా ఒక పని ఏదైతే ముందు జరిగిపోతుందో, వేరే పని మొదలవ్వక ముందు గతంలో, దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అని అంటామన్నమాట. దానికి చూడండి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్టివ్. అంతేనండి. పాస్ట్ పార్టిసిపల్ చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. V3 ఫామ్‌లో వస్తుంది అది. ఓకేనండి. గుర్తుంచుకోవాలన్నమాట. వర్బ్ 3 V3. స్ట్రక్చర్‌లో సబ్జెక్ట్‌లో చూడండి. సబ్జెక్ట్‌లో నేను ఏం తీసుకున్నాను ఎగ్జాంపుల్‌గా కూడా తీసుకొని రాసాను చూడండి. హీ హ్యాడ్ పాస్ట్ పార్టిసిపల్ ఫినిష్డ్. హీ హ్యాడ్ ఫినిష్డ్ వర్క్ బిఫోర్ ది మూవీ. చూసారా, ఒక పని ఆల్రెడీ జరిగిపోయింది. ఒక పని జరిగిందంట. ఎప్పుడు మూవీకి వెళ్ళకముందు అతను ఒక పని చేసుకున్నాడంట, అతనికి నచ్చిన పని. మీరు కావాలంటే దాన్ని హోంవర్క్ అని కూడా రాసుకోవచ్చు. హోంవర్క్ పిల్లలు చేస్తుంటారు కదండి హోంవర్క్, అది కూడా రాసుకోవచ్చు. హోంవర్క్ చేసి ఆల్రెడీ కంప్లీట్ చేస్తారంట మూవీకి వెళ్ళకముందు. ఓకేనండి. దాన్ని చెప్పారన్నమాట అంతే. ఇంకా ఇదే సెంటెన్స్ వేరే మనం వాడుకోవచ్చు. ఎలాగా, రమేష్ హ్యాడ్ కంప్లీటెడ్ ద ఫుడ్ బిఫోర్ హీ వెంట్ టు ద బెడ్ అని చెప్పేసి సరిపోతుంది అనమాట. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక పని జరగక ముందు వేరే పని కొంతకాలం జరగడం దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడతాం. మళ్ళీ చెప్తాను చూడండి. గతంలో ఒక పని జరగక ముందు వేరే పని కొంతకాలం దాకా సాగుతుంది చూసారా, దాన్ని డిస్క్రైబ్ చేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని వాడుతాం అనమాట. ఇప్పుడు చూడండి దాని స్ట్రక్చర్ ఏంటి చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్తో పాటు వస్తుందండి వర్బ్. ఇక్కడ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్. వర్బ్ ఏ క్రియ అయినా సరే దాంతో పాటు ఐఎన్జీ ఫామ్ని యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, అంతే ఆబ్జెక్టివ్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూడండి దానికి. హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ అవర్స్ బిఫోర్ హీస్ ఫ్రెండ్ అరైవ్డ్. హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ది అవర్స్ బిఫోర్ హీస్ ఫ్రెండ్ అరైవ్డ్ అని రాశాను. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ అవర్స్ బిఫోర్ హీస్ ఫ్రెండ్ అరైవ్డ్. అంతేనండి.